ఈరోజు ఈ అరటి చెట్ల మధ్యలో అరటి రైతు పడతా ఉన్న అగసాట్ల మధ్య ఈరోజు వారి బాధలు చెబుతూ ఇవాళ నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ గోడౌన్ షేప్ లో వెనకాల కనిపిస్తా ఉంది కదా, బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్ తో ఉన్న బిల్డింగ్. అదేమిటి అని అంటే ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. 2024 మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన. ఈ రోజుకి 18 నెలలు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. అంటే ఆపరేషన్లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా ఇంటిగ్రేటెడ్ 600 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈరోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు, రైతు ఏ పరిస్థితిలోనూ అగసాట్లు పడకూడదు, కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి చేరాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ 18 నెలల కాలంలో ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 16 సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు. ఈ 18 నెలలలో 16 సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1100 కోట్ల పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు, సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.